నగరంలోని స్థానిక ఆర్టీసీ ప్రాంగణం నందు ఆర్టీసీ నెల్లూరు రీజియన్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నెల్లూరు నగరంలో గతంలో ప్రభుత్వ సిటీ బస్సులు ఉండేవని, ప్రస్తుతం అవి ప్రైవేటు బస్సులు తక్కువ సంఖ్యలో ఉన్నాయని, పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నెల్లూరు నగరంలో 70 బస్సులను ప్రవేశపెడుతున్నట్టు, ఉదయం 5 నుంచి 8 గంటల వరకు స్త్రీశక్తి, పల్లె వెలుగు బస్సులను, సిటీ బస్సులను ఈ నెలలో ప్రవేశపెడుతున్నట్లు తెలియజేశారు. నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకం గత అనేక సంవత్సరాలుగా ఆర్టీసీ టౌన్ సర్వీసులు లేని కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఇంకా మంత్రి నారాయణ గారు మేమందరం కూడా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన ఆశిస్తున్నట్టుగా ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ఉన్నాయో అవి నెల్లూరు నగరం మీదుగానే రాబోయేటువంటి బస్సులు అవన్నీ కూడా ప్రయాణించబోతూ ఉన్నాయి. రాబోయేటువంటి 3-4 నెలల్లో అవి కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈ లోపుగా కూడా మేము ఉన్నటువంటి మా స్త్రీశక్తి పథకంలో ఉపయోగపడేటువంటి బస్సులు ఏదైతే ఉన్నాయో ఈ స్త్రీశక్తి పథకంలో ఉన్నటువంటి మహిళలు కానీ, చదువుకునేటువంటి పిల్లలు కానీ, లేకపోతే మనకున్నటువంటి వికలాంగులు కానీ వీళ్ళందరికీ కూడా దివ్యాంగులకు కూడా ఇవి ఈ లోపుగా కూడా టౌన్లో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీన్ని కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. 11వ తారీఖు నుంచి లాంఛనంగా ఇందాక మా డిప్యూటీఓ మేడం గారు చెప్పినట్టు పట్టణంలో ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేదానికోసంగా మేమందరం కూడా గత కొంతకాలంగా దీని మీద మొత్తం కూడా పరిశీలించి దానికి తగు సూచనలు ఇచ్చి మా యొక్క స్టాఫ్ను కూడా సంసిద్ధత చేయడం జరిగింది. అలాంటి మంచి విషయాన్ని ఇవాళ నెల్లూరు పట్టణ ప్రజలకు తెలియజేయడానికి కోసంగా ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ బస్సుల కోసంగా కూడా మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి కావాల్సిన టెండర్స్ ప్రక్రియ కూడా ప్రారంభం అయిపోయింది. అవన్నీ కూడా అతి త్వరలో రాబోతున్నాయి. కాబట్టి ఈ లోపుగా కూడా ఈ యొక్క సౌకర్యాన్ని కూడా ప్రజలకు ఇవ్వడానికి కోసంగా ఈరోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడిందని మీకు అందరికీ కూడా తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. జరుగుతుంది అంటే ఇప్పుడు ఏందైతే స్త్రీశక్తి పథకంలో ఉన్నటువంటి వాటిని అడ్జస్ట్ చేసి నడుపుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ నరుకూరు సెంటర్, మైపాడ్ సెంటర్స్కి వెళ్ళేటువంటి ఏదైతే ఉన్నాయో అవి కొంతవరకు ఉపయోగపడతాయి. నారాయణ కాలేజ్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు బస్సు పెట్టి ఉంది. హాస్పిటల్ దగ్గర నుంచి ఉన్నటువంటి వాటిని అడ్జస్ట్ చేసి కొంత నడుపుతూ కొత్త బస్సులు మనకు వస్తాయి. 100 బస్సెస్ వస్తాయి. అవన్నీ కూడా టౌన్ రూట్స్లోనే తిరుగుతాయి. ఇప్పుడు టౌన్ మొదలు పెట్టుకొని ఒక 20-30 కిలోమీటర్లు మనకు ఉండేది. అట్లయితేనే ఈ టౌన్ సర్వీస్ 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు నడుస్తుంది. రాబోయేటువంటి సిస్టమ్ అంతా అదే. ప్రస్తుతానికి ఉన్న బస్సులతో కొంత వెసులుబాటు కల్పించడానికి ప్రయత్నం. మన నెల్లూరు జిల్లా ప్రజానికానికి ఒక శుభవార్త ఏంటంటే, మనకి సిటీలో కూడా మా ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులు కూడా ఆపేటట్టు మన జోనల్ చైర్మన్ గారి చొరవతో రేపు ఎల్లుండి నుంచి మనం 11వ తేదీ నుంచి అన్ని బస్ స్టేషన్స్లో, అన్ని స్టేజెస్లో ఈ మా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులు ఆపబడతాయి. కాబట్టి మనకి ఎవరైతే లేడీ ప్రయాణికులు ఉన్నారో, అదేవిధంగా విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు అందరూ ఇది సద్వినియోగం చేసుకోవాలనే మంచి కాన్సెప్ట్తో ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం అయింది. అందులో ఏంటంటే, ఇప్పుడు అట్ ప్రజెంట్ ఏంటంటే కొన్ని బస్ స్టేషన్స్లోనే, బస్ షెల్టర్స్లోనే బస్సులు ఆపబడుతున్నాయి. అట్లా కాకుండా ప్రతి బస్ షెల్టరు, ప్రతి స్టేజ్లోనే మన బస్సెస్ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులు ఆపబడతాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి అయ్యప్ప గుడి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు 10 రూపీస్తో వెళ్ళొచ్చు. అది ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కేవీఆర్ పెట్రోల్ బంకు, బొలినేని, కొండాయిపాలెం గేటు, అట్లా ప్రతి స్టేజ్ ఎక్కడెక్కడైతే మనకి బస్ షెల్టర్స్ ఉన్నాయో ప్రతి బస్ షెల్టర్స్ ప్లస్ ప్రతి స్టేజ్ నందు మా బస్సు ఆపబడుతుంది. ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి అయ్యప్ప గుడి వరకు ప్రతి నిమిషాలకు ఒకసారి ఆర్టీసీ బస్సు, పల్లె వెలుగు బస్సులు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. అవి కంపల్సరీ అక్కడ ఆపుతాయి. మేము అక్కడ కొన్ని స్టిక్కర్స్ కూడా పెడుతున్నాము, అక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్గా ఇస్తున్నాము. కాబట్టి ప్రయాణికులు ఏంటంటే అక్కడ వెయిట్ చేసి ఒక 10 మినిట్స్లో బస్సు వచ్చేస్తుంది. కాబట్టి ఆ బస్సులో ప్రయాణించవలసిందిగా, సేఫ్గా ఉండాల్సిందిగా కోరుతున్నాము.
అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కొత్తూరు వెళ్ళాల్సిన వాళ్ళు కూడా మా బస్సెస్ అక్కడ కూడా 10 మినిట్స్కి ఒక ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి. రాపూర్ బస్సులు, పొదలకూరు బస్సులు ఇవన్నీ ఆ రూట్లో రాజంపేట బస్సులు వెళ్తాయి కాబట్టి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులు కూడా మన పొదలకూరు రోడ్లు కొత్తూరు వరకు కూడా బస్సెస్ ప్రతి బస్ స్టేషన్స్ నందు బస్సులు ఆపబడతాయి. ప్రతి స్టేజ్ నందు కూడా బస్సులు ఆపబడతాయి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కూడా అక్కడ బస్సులు ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నీ మేము ఇప్పుడు మా డిఎంసీకి కూడా మోటివేట్ చేసి అందరికీ ఎడ్యుకేట్ చేసి 11వ తేదీ నుంచి ప్రతి స్టేజ్లోనూ బస్సులు ఆపేటట్టు చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా మన ఆర్టీసీ నుంచి మనం ఈ విధంగా పిఎస్ఆర్ బస్ స్టాండ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ముడిముడి బస్ స్టాండ్ వైపు వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ముడిముడి బస్ స్టాండ్ వైపు, అదేవిధంగా నవాబ్పేట వైపు, నారాయణ హాస్పిటల్ వద్ద అక్కడ ప్రతి రూట్లో కూడా మేము ఆర్టీసీ బస్సులు ప్రతి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులు అక్కడ ఆపబడతాయి. మన గాంధీ బొమ్మ కానీ, తర్వాత విఆర్సీ గాంధీ బొమ్మ, బోసు బొమ్మ, అక్కడ నుంచి పిఎస్ఆర్ బస్ స్టాండ్, నెక్స్ట్ పిఎస్ఆర్ బస్ స్టాండ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా బోసు బొమ్మ, తర్వాత మన గాంధీ బొమ్మ, తర్వాత విఆర్సీ సెంటరు, మద్రాస్ బస్ స్టాండ్, అట్లా స్టేజ్ ఆపుకుంటూ బస్సులు ఆ ఫ్రీక్వెన్సీ అయితే ఒక 10 మినిట్స్ ఫ్రీక్వెన్సీలో మీకు బస్సులు ఉంటాయి. అదేవిధంగా మనకేంటంటే ముడిముడి బస్ స్టాండ్కి కూడా ఒక 3 బస్సులు ఆ రూట్లో తిరుగుతున్నాయి కాబట్టి ముడిముడి బస్ స్టాండ్ అక్కడి నుంచి ఇరకాలమ్మ టెంపుల్ అక్కడ కూడా ఆపుతాము. అక్కడ కూడా ప్రయాణికులు ఉండి మన ఆర్టీసీ బస్సులో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులో ట్రావెల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. నవాబ్పేట సెంటర్లో కూడా బస్సులు ఆపుతాము. మనకి ఏదైతే నరుకూరు సెక్టరు, మైపాటి సెక్టర్ ఈ బస్సులు కూడా నవాబ్పేట సెంటర్స్లో కూడా ఆపబడతాయి. ముత్తుకూరు రూట్లో కూడా ముత్తుకూరు బస్ స్టాండ్ ఇక్కడ విఆర్సీ నుంచి హర్నాథ్పురం, అక్కడ ప్రతి స్టేజ్లో మనకి 4వ మైలు, అక్కడి నుంచి నారాయణరెడ్డిపేట, అక్కడి నుంచి ధనలక్ష్మీపురం అవన్నీ కూడా ఆపబడతాయి అన్నమాట. కాబట్టి ఇదంతా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎంతంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అయ్యప్పగుడి వెళ్ళాలంటే 10 రూపాయలు వెళ్ళొచ్చు ఆర్టీసీ బస్సులో. అదే కొత్తూరు అయితే 20 రూపీస్ అవుతుంది. అట్లా మనకు స్టేజ్ని బట్టి 10 రూపీస్ 20 రూపీస్లోనే ఉంటుంది. ఆటో వాళ్ళైతే మన షేర్ ఆటో అయితే 30 రూపాయలు అట్లా తీసుకుంటాడు కాబట్టి ఆర్టీసీ బస్సు మన స్త్రీలకు ఫ్రీ కాబట్టి, అదేవిధంగా ప్రతి లేడీ స్టూడెంట్స్ కూడా ఫ్రీ కాబట్టి ఇది సద్వినియోగం చేసుకుంటే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము. సేఫ్గా కూడా ఉంటుంది. వాళ్ళు ఆటోలో వెళ్ళాలన్నా ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇది ప్రయాణికులకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. అదేవిధంగా ఇవన్నీ చక్కగా మేము ఉండేటట్టు కూడా మేము మానిటర్ చేసి రెగ్యులర్గా అక్కడ ప్రతి బస్ స్టేషన్లో కూడా కంట్రోలర్స్ని కూడా కొన్ని రోజులు ప్రొవైడ్ చేస్తాము. బస్సులు ఆపుతున్నారా లేదా అని చూడడానికి. మా స్క్వాడ్ వాళ్ళని కూడా 1 వీక్ ఆ రూట్లో పెట్టి అక్కడ వీళ్ళు రెగ్యులర్గా బస్సులు ఆపుతున్నారా లేదా కూడా మానిటర్ చేస్తాము. ఎవరైనా బస్సు ఆపలేదంటే మాత్రం కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఆపేటట్టు కూడా చూస్తాము. ఇది కంటిన్యూ ప్రాసెస్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని నెల్లూరు ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని ఏదైతే